కోమటిరెడ్డి బ్రదర్స్ పైన భారీ కుట్ర. ఇది మేమంటున్న మాట గాదు. కోమటిరెడ్డి బ్రదర్స్‌కి సంబంధించిన అభిమానులు అంటున్న మాట. గత కొద్ది రోజుల నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనేక విధాలుగా ఇటు కాంగ్రెస్ పార్టీని, అధిష్టానాన్ని ఎక్కడైతే తప్పులు జరుగుతాయో వాటిని ఖండిస్తా ఉన్న పరిస్థితి కూడా మనం చూసాం. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గూడా ఎక్కడ గూడా ప్రజల పక్షాన వెళ్తున్న పరిస్థితి అయితే మనం చూసాం. అలాంటి వ్యక్తుల పైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది కావాలనే ఇటు కోమటిరెడ్డి బ్రదర్స్ పైన కొంత భారీ కుట్ర చేస్తా ఉన్నారు. అటు కేంద్ర అధిష్టానం దగ్గర వీళ్ళిద్దరు బ్రదర్స్ యొక్క ఇమేజ్‌ని డ్యామేజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఆ ప్రయత్నంలోనే ఒకవైపు కోమటిరెడ్డి రాజగోపాల్‌కి మంత్రి పదవి రాకుండా చేయడము, మరి ఇద్దరు బ్రదర్స్‌కి ఏ విధంగా మంత్రి పదవి ఇస్తారనుకుంటా ఇటు అధిష్టానానికి రెడ్డి వాళ్ళే మరి కంప్లెయింట్ చేయడము, మళ్ళీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి ఉన్నా గానీ, తనకి మంత్రి పదవిలో తన శాఖలోనే తనకు తెలియకుండా కొన్ని పరిణామాలు గూడా జరుగుతా ఉన్నాయి. తన ఏదైతే టికెట్‌లు ధరల పెంపకాలు గావచ్చు, లేకుంటే తనకున్న శాఖలు కేటాయించిన శాఖలలో ఇతర వాళ్ళు ఇన్వాల్వ్‌మెంట్ అయితా ఉన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పెద్దలే మరి ఇన్వాల్వ్‌మెంట్ అయితా ఉన్నారు. తనకు తెలవకుండా తన శాఖలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి కనబడతా ఉందని నిన్న మీడియా ముందుకొచ్చేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూసాం. అంటే కావాలనే ఇటు కోమటిరెడ్డి బ్రదర్స్ పైన బురద జల్లే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. దీంట్లో మరి ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీ పెద్దలే ఉన్నారు. ముఖ్యంగా రెడ్డి వర్గానికి చెందిన వాళ్ళే ఉన్నారంటూ ఇటు కోమటిరెడ్డి బ్రదర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా ఇవే హాట్ టాపిక్‌గా మారిపోతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఒక మంత్రి హోదాలో ఉండి నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియా ముందుకొచ్చేసి తనని ఏ విధంగా అసభ్యకరంగా ఏదైతే మీడియాలో చిత్రీకరిస్తా ఉన్నారో వాటన్నిటిపైన కూడా తన ఆవేదన వ్యక్తం చేశారు. నాకు ఈ వయసులో నాకేం కావాలి? ప్రజల శ్రేయస్సు కోసమే నేను పనిచేస్తా ఉన్నాను. నాకు పదవులు కొత్తేం కాదు. పదవులు వచ్చినప్పుడు కూడా నేను రాజీనామా చేసి పనిచేసిన వ్యక్తిని. అలాంటి వ్యక్తికి ఒక ఐఏఎస్ అధికారికి మరి అనేక విధాలుగా లింక్ పెడుతూ చేస్తున్న వార్తలు ఏవైతే ఉన్నాయో అవి ఆయనకు చాలా బాధాకరంగా ఉన్నాయంటూ తన ఆవేదన నిన్న వ్యక్తం చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ అంశాలపైన కూడా కాంగ్రెస్ నేతలు కొంతమంది కూడా స్పందించారు. మరి కాంగ్రెస్ పెద్దలు కూడా ఎవరు కూడా స్పందించే పరిస్థితి కనబడతా ఉంది. కొంతమంది స్పందించినప్పటికి కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుండి స్పందన వస్తదని ఎక్స్‌పెక్ట్ చేశారో ఈ అంశం పైన పెద్దలు కూడా మాట్లాడతారు. చాలా మంది కూడా అని అనుకున్నారు. అంటే టీపీసీసీ అధ్యక్షులు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఎవరైతే కాంగ్రెస్‌లో కీలక పాత్ర పోషిస్తా ఉన్నారో ఈ అంశం పైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న మాట్లాడిన దానిపైన తనకి అండగా నిలుస్తారని కూడా చాలా మంది ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ ఎవరు కూడా రాని పరిస్థితి కనబడతా ఉంది. ఒకవైపు సీతక్క గూడా కొంత ఖండించిన నేపథ్యం కనబడతా ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కొంత సపోర్ట్‌గా తను నిలబడి తన పైన ఏవైతే వెంకటరెడ్డి పైన వస్తా ఉన్న ఆరోపణలు అలా చేయకూడదు. అది కరెక్ట్ కాదు. వాళ్ళకు ఖచ్చితంగా ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళకి శిక్ష పడే విధంగా చూస్తామన్నట్టుగా ఒక మహిళా ఐఏఎస్ అధికారికి అలా లింక్ పెట్టడం కరెక్ట్ కాదన్నట్టు కూడా నిన్న ఆమె కూడా అసంతృప్తి వెల్లడించింది. అదేవిధంగా జగ్గారెడ్డి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సపోర్ట్‌గా వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. కానీ అనుకున్న స్థాయిలో స్పందన రాలేదు అంటూ ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించిన రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పైన కొంత విరుచుకుపడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. నల్గొండలో ఈ వీళ్ళిద్దరు బ్రదర్స్ ఎదుగుదలని మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది పెద్దలు జీర్ణించుకోలేక వాళ్ళ పైన బురద జల్లే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అంటూ ఒకవైపు విమర్శలు అయితే కాంగ్రెస్ పార్టీ మీద అయితే వస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ చాలా అసంతృప్తితో మాట్లాడిన పరిస్థితి కనబడతా ఉంది. ఇక మీకంతా కావాలి అంటే నాకింత విషం ఇవ్వండి అనే వ్యాఖ్యలు కూడా తను ఒక బాధాకరంగా మాట్లాడిన పరిస్థితి మనం చూసాము. అంటే ఎంత ఆవేదన ఉంటే మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ విధంగా మాట్లాడతారు అన్నట్టుగా తను సపోర్ట్‌గా చాలా మంది అయితే వస్తా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. అభిమానులు మొత్తం కూడా కోమటిరెడ్డికి మేము అండగా ఉంటాం ఖచ్చితంగా ఈ సందర్భంలో అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఒకవైపు రాజగోపాల్ రెడ్డికి కూడా సపోర్ట్‌గా అక్కడ నల్గొండకు సంబంధించిన నేతలైతే నిలుస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏది ఏమైనా గాని ఒక మంత్రి పైన అసత్య ప్రచారాలు చేయడాన్ని యావత్ తెలంగాణ కూడా ఖండిస్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. మరి వీటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలన్నట్టుగా అటు అభిమానులతో పాటు కాంగ్రెస్ నేతలు కూడా కొంతమంది కోరుతున్న పరిస్థితి కనబడతా ఉంది.